శ్రీ జి కృష్ణ. అప్పుడు ఇప్పుడు 9వ భాగం 13/7/26 శబ్ద సముద్ర ఘోష అనే ఆర్టికల్ మనకి చెప్తున్నాడు ఆయన. తెలుగు నిఘంటువు తరచూ రాజు తాజా చేస్తూ అంటే అప్పుడు ఎందిచ్చి చేస్తూ ఉండటానికి ప్రభుత్వం ఒక భాషా విభాగాన్ని శాశ్వతంగా నియమించి ఉండాలని ప్రముఖ పండితుడు డాక్టర్ రవ్వ శ్రీహరి సూచిస్తున్నారు. ఈయన అన్నమయ్య పదకోశం అని తయారు చేశారు. అసలు తెలుగులో అందరికీ అందుబాటులో ఉండే ఒక ప్రముఖ నిఘంటువు ఉండాలని ఆయన భావం. 7 భాగాలుగా లోగడ ప్రచురించిన సూర్యరాయ ఆంధ్ర నిఘంటువులో చాలా తెలుగు శబ్దాలు లేవు కాబట్టి వాటిని సేకరించడానికి డాక్టర్ శ్రీహరి పూనుకున్నారు. 4-5 నెలలలో 18,000 శబ్దాలను సేకరించానని చెప్పారు. ఇంకా కొన్ని వేలు సేకరించాలన్నారు. కైఫియత్తులలోని శబ్దాలు సేకరిస్తున్నానని చెప్పారు. మొత్తం ఈ విద్యా సంవత్సరంలో అదంతా ముగుస్తుందని ఆయన ఆశ. ఈ శబ్దాల వెతుకులాటలో ఆంధ్ర వాచస్పత్యం అచ్చ తెలుగు నిఘంటువు రచించి పెట్టుబడి గిట్టుబాటు కాక నానా తంటాలు పడిన కొట్ట శ్యామకామ శాస్త్రి గారి ఫోటోను సంపాదించగలిగానని సంతృప్తితో చెప్పుకున్నారు డాక్టర్ రవ్వ శ్రీహరి. అర్ధఛాయల వలన మన పండితులు సరిగ్గా పట్టించుకోని నిఘంటు రచన విశేషం. ఆంధ్ర సాహిత్య అకాడమీ వారు యాంటోనిమ్స్ అండ్ సెననిమ్స్ అని ఒక కోశం ప్రకటించారు, కానీ అది దాదాపు అసమగ్రం. ఆ పైన జిఎన్ రెడ్డి పర్యాయ పదకోశం కూడా ప్రచురించారు. ఈ పద్ధతి అర్థాల రచన ఇంకా మెరుగులు చేయాల్సి ఉంది. అలాగే విరామ సంజ్ఞలతో సమ ప్రాధాన్యం ఉన్న స్పేసింగ్, శబ్దానికి మధ్య ఉండగల దూరం మనం ప్రచురణలో చాలా వరకు మృగ్యం అనొచ్చు. శబ్దకోశాలతో పాటు అవి సరికావాల్సిన అంశాలు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు, కవి గారు అంటారు, ఆయన మా కనకవల్లి వాడే. నుడి కడలి కూడా తాను చూశానని డాక్టర్ శ్రీహరి చెప్పారు. అచ్చ తెలుగు కావ్యాలు చూశారు. పాత సాహిత్యంలో అనేక శబ్ద ప్రయోగాలు కనబడుతున్నాయి. అవి నేటి వారికి ఉపయోగించేవి అని ఆయన భావిస్తారు. తెలియనందువల్ల అనేక ప్రయోగాలు మనకు వాడుకలో లేకుండా పోయాయి అని. వంటింటి పరిభాషే మారిపోయి అని డాక్టర్ శ్రీహరి వింతపడ్డాడు. ఇదో కొత్త ప్రయోగం. వింతపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడంట. మనకు అనేక న్యాయాలు ఉన్నాయి. తెలుగులో న్యాయాలు, సామెతలు ఉన్నాయి. సంస్కృత న్యాయాలు కొన్ని మనకు వాడుకలోనే ఉన్నాయి. కల్నల్ జాక్ లౌకిక న్యాయాంజలి అనే పేరు న్యాయాలను, వాటికి గల ఆధారాలు ప్రకటించారు. కనుక దాచేపల్లి నిఘంటువులో ఇప్పుడు అమ్మకాలు ఉన్నాయేమో చెప్పరు. తిరిగే మాసిపోయే కాలంలో ఈ తెలుగు నిఘంటువు పరిశ్రమ దేనికి అని అడిగారు. ఎవరు? కృష్ణ గారు, రవ్వ గారు. అన్ని శబ్దాలు ప్రయోగాలు ఒక చోట చేరిస్తే
పరిస్థితి ఏమైనా మారుతుందేమో అని ఆశాభావం వెల్లడించాడు డాక్టర్ శ్రీహరి. అడగమరిచాను. దేశీయ దండకాలు, భాషీయ దండకాలు చాలా శబ్దాలలో విన్యాసాలు చేస్తాయి కదా, వాటిని శ్రీహరి గారు పట్టించుకుంటున్నారా? అసలు ఆ దండకాలు ఎక్కడైనా కొనటానికి దొరుకుతాయా? ఏదో ఒక శబ్దం బట్టి దానిపైన ఎన్ని రకాల నానులు ఉత్పన్నమవుతాయో ఈ దండకాలు తెలియజేస్తాయి. కాలు అనే శబ్దాన్ని ఎన్ని క్రియాపదాలతోనో కలిపి వివిధ అర్థాలు స్ఫురింపచేసేటట్టుగా వాడవచ్చు కదా. అదేవిధంగా అని ఇవి కాక ఒక తమాషా దండకం ఒకటి చూశా, జమాబందీ దండకం. కానీ ఆ ఇంగ్లీషు ఉర్దూ శబ్దాలు దేనికి? మనకు ఇతర భాషా పదాలు తక్కువగా ఉన్నాయా? తుమ్మల సీతారామమూర్తి గారు తన గురువుతో నిత్యం ఒక పోటీలో ఉండేవారు. విజాతీయ పదాన్ని వాడితే నిలువున స్నానం చేయాల్సి, అది పంత. గురువు గారు తన చేత చాలా పర్యాయాలు సచేర స్నానం చేయించారు. కానీ ఒక పర్యాయం గురువు గారు దోసకాయ చెంబు అనబోయి ఆపుకోర అన్నాడు. తప్పనుకొని గురువు గారే స్నానం చేశారు అని క్షణం విచారగ్రస్తుడైనాడు ఆ తెలుగు లెంక తుమ్మల. తెలుగు ఇంత పరిశ్రమ దేనికో, ఇంగ్లీష్లో దీన్ని చదివితే వెళ్ళిపోతుందిగా. నిఘంటువుని విస్తరించడానికి చేసే కృషి బాగానే నడుస్తున్నదని, మధ్య మధ్య వేరే సాహిత్య సేవ కూడా కొనసాగుతోందని ఆయన తృప్తిగా చెప్పు. జాషువా గారి ఫిరదౌసి కావ్యాన్ని సంస్కృత శ్లోకాలలో పరివర్తన చేస్తున్నానన్నాడు రవ్వ. టాటన్ హోమ్, మెక్కాలే ఇద్దరు మహానుభావులు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ కార్యాలయాలలో దుమ్ము కొట్టుకొని కుళ్ళుతున్న, వాసన కొడుతున్న ఫైళ్లను కడతేర్చాలని నిర్ణయం. వాటిని అలా పురాణ పత్రాలుగా తీర్చిదిద్దగలిగిన ఉద్యోగులని వాటి పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించింది. పురాణ పరిష్కారం చేసినట్లుగా తీరా కుప్పలు కుప్పలుగా ఫైళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని కుప్పలు పరిష్కరించారు. పూర్ణంలో పూర్ణం తీసేశారు, పూర్ణమే మిగిలి. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఉంది కదా. కనుక అంతే, మన ప్రభుత్వం ద్వారా మన ప్రజలకు శేషించేది పూర్ణం, శూన్యం. ప్రజలకు కూడా కావాల్సింది అదేగా. ఫైలు అంటే ప్రజలకు బాగా తెలిసిన విశేషం ఒకటే. అది ఎవరికి సంబంధించిన ఫైల్ అయితే వాడు దాని వెంట జబ్బుతో పరిగెత్తుతూ ఉండాల్సి, దానిలో సూచితమైన పని అయ్యే వరకు పరిగెత్తుతూ ఉండాల్సి, డబ్బు సంచి వేసుకొని నురుగులు కప్పుకుంటూ పరిగెత్తాల్సింది. కానీ కొన్ని ఫైల్ ముందుకెత్తుతాయి కథలు. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే కొన్ని వాస్తవాలు విధిగా తెలిసి ఉండాలి. అంటే విధిగా జనాలకు ప్రభుత్వపు పోలికలు వచ్చి ఉండాలి. ఫైలు శోధించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఎవ్వరూ తెలిసి ఉండక తప్పదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొందరు సహృదయులు ఉంటారు. వాళ్లలో ఒకడు నాయకుడు. కింది ఆఫీసర్ వరకు ఇవ్వటానికి లంచ డబ్బు వసూలు చేసి సమ్మతి మాటలతో కాసేపు వాడు నిజంగా మనకు ఆత్మబంధువులాగా కనపడతారు. దాన్ని పంచే బాధ్యత తానే వహిస్తుంది. అతడితో పని అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఆ భాగస్వాములో కొందరైనా మన వంక తప్పక దేవతలలాగా చిరునవ్వులొలికిస్తూ చూస్తాం. ఇక ఆ పైన పని ఎట్లా చేయించుకోవాలో కూడా వాళ్ళే మనకు చెప్తారు. గుణబోధ చేసినట్టు మనం మంచిని ఆశించాలి. భైరవీ జనం నిజంగా సందర్శన తుల్యమైన అనుభూతి. మన ఆదాయ వ్యయ శాఖలన్నీ భైరవీ సంప్రదాయానికి చెందిన. ఆదాయ వ్యయ వాసన లేని శాఖలు ఏమైనా ఉంటే చెప్పండి. భైరవి అనేసరికి డబ్బులు మోగుతూ ఉంటాయి. డబ్బులు అనేసరికి మారుమూలల నక్కి ఉన్న ఫైళ్ళు కూడా బయటకు పరిగెత్తుకొని వస్తాయి. సరిగా మనుషులలో తెలివితేటలు ఉన్న వాళ్ళ బుద్ధి కూడా అంత. ఫైల్ అంటే డబ్బులు అవతారం. పై అధికారి ఆదేశించిన బయటకు రాని ఫైల్
డబ్బు ఉంటే చాలు బయటకు వచ్చేస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం అంటే దొంగ వెధవలకు యథేచ్ఛా ప్రవర్తన కోసం ఇచ్చిన అనుమతి అన్నాడు విన్స్టన్ చర్చిల్ అనే బ్రిటిష్ రాజకీయ నాయకుడు. అప్పట్లో ఎవరికి తెలియల, కానీ అట్లాంటి దొంగ సన్నాసులందరికీ బ్రిటిష్ రాజకీయులే శిక్షణ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళు అధేచ్ఛగా విహరించండి అని వదిలివేరు. ఫైలు అనేసరికి నాకు టాటన్ హ్యామ్ అనే బ్రిటిష్ అధికారి జ్ఞాపకం వస్తారు. అతడు బానిస భారతదేశంలో ఫైళ్లను ఎట్లా రాయాలి, ఎలా నడపాలి, ఎట్లా ఆపి పెట్టాలి అనే వివిధ అంశాలపై అధికారిక నియమావళి వెలయించి ఉంచారు. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా భారతీయ ప్రభుత్వం మాత్రం బ్రిటిష్ వాళ్ళ టాటన్ హ్యామ్ను, బ్రిటిష్ వాళ్ళ మెకాలేను మాత్రం వదులుకోరు. అంటే వాళ్ళ పరిపాలనా తీరును, వాళ్ళ విద్యా విధానాన్ని వదులుకోలేదు. అవి రెండూ కలిసి రావణాసురుడి కాష్టంలా. ఇక భారతదేశానికి వేరే సంస్కృతి ఏది తలకెక్కకుండా చెయ్యటానికి టాటన్ హ్యామ్, మెకాలేలు చాలు. చక్కదనానికి మా అప్ప, సంగీతానికి మా బావ అనే సామెతలాగా మన సంస్కృతికి రెండూ రక్షలాగని. ఇదే మన నేటి సంస్కారానికి. ఈ స్థితిలో ఫైళ్లను పరిష్కరించండి ముఖ్యమంత్రి ఆదేశిస్తే దాన్ని బట్టి పనిచేసే ఉద్యోగులను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఫైళ్ళని గుమాస్తా ఆపి పెట్ట మంత్రులు, అధికారులు అందరూ తిలాపాపం తలా పీడికడుగా బాధ్యత వహించారు. పైగా ఫైలు జనానికి కారకుడైన వాడు ఇప్పుడు బతికి ఉండాలి. 2-3 తరాలు గడిచాయేమో కూడా. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మద్రాసు పద్ధతి ఫైళ్ల నిర్వహణ హైదరాబాదు రాష్ట్రంలో ప్రవేశించింది. ఏది రావణాసురుడి కాష్టం లాంటి టాటన్ హామ్ పద్ధతి. అప్పటి వరకు హైదరాబాదు రాష్ట్రంలో ఒక రకమైన మొగలై పద్ధతి అమల్లో ఉండే. మంచి పద్ధతే, కానీ దాన్ని పలువురు అమలు చేసేవాళ్ళు కాదు. అందువల్ల హైదరాబాదు ఫైళ్ల పద్ధతికి మంచి పేరు రాల. టాటన్ హ్యామ్ పద్ధతికి, మొగలై పద్ధతికి అదే పేరు. టాటన్ హామ్ పద్ధతిని ఎవరు అమలు చేసినా అది ప్రయోజనకరం కాదు. మొగలై పద్ధతి సరిగా అమలు చేస్తే బాగుంటుంది. కె శ్రీనివాస్ గారనే మాజీ చీఫ్ ఇంజనీర్ మరణించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ధవళేశ్వర సూపరింటెండెంట్గా వేశారు. ఆయన అక్కడ ఉన్ననాళ్ళు తేలికగా ఉండే ఫైలు చెక్క కదిలే. బహుశా ఆయన టాటన్ హ్యామ్ అనుసరించలేదు. అప్పుడు మామూలుగా ఏ గుమాస్తా అయినా ఆయనను ఇరుకొన పెట్టవచ్చు, కానీ ఎందువల్ల ఇరుకొన పెట్టరు. అయ్యే పనులేవో త్వరగా అయిపోయాయి. శ్రీనివాసరావు గారికి కూడా మంచి పేరు వచ్చింది. అది పరిపాలనది కొంతవరకు అంతే. ఆ పైన మెరుగు చేయవలసి. టాటన్ హామ్ పద్ధతిని తొలగిస్తే తెలంగాణ బాగుపడు. మనలో మాట రాష్ట్రం కూడా బాగుపడుతుండోయ్. కానీ ఫైళ్ళు ఆలస్యమైన, సానుకూలంగా పరిష్కారం కాకపోయినా పాడి ఆవుల డబ్బులు చేపుతో పనులు కాకపోయిన అది తెల్లవాడి పని. అది మన బానిసలకు అలు. దాన్ని వదులుకోబోం. ఈలోగా కొన్ని ఫైళ్ళు పరిష్కారమైతే ఏమిటో. రేపు మన చరిత్రహీనులు దాని గురించి.